అందరు ఎట్లున్నారోలా అంత మంచి కదా. ఇవాళ మీకోసం మస్తు మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఏం చేద్దాం ఆలస్యం లేకుండా చూసేద్దాం. చలో పారి మరి ధూమ్ దా ముచ్చట్లు షురు. నేటి బాలలే రేపటి పౌరులు, అంతే కదా. బల్లె చదువుకునే చదువుతోనే వాళ్ళ బతుకు నడుస్తుంది. వాళ్ళ తలరాత పాఠాలు చెప్పే టీచర్ల చేతుల్నే ఉంటది. కానీ ఆ టీచర్ల రాతనే ఉల్టా పల్టా అయితే పిల్లల పరిస్థితి ఇంకెట్లుంటది? ఎట్లుంటదో మన సీఎం రేవంత్ సార్ వారికి సూయిద్దామనే ఈ ముచ్చట వటకచ్చిన. రేవంత్ సారు, చదువుల మంత్రివి కూడా నువ్వే కదా సారు. జిరా ఈ ముచ్చట చూసి ఏదో ఒకటి చేయురి సారు. అగో ఆడ రెడీగా ఉన్నారు. టీచర్లేమో న్యాయం కోసం గిట్ల రోడ్ల మీద, చదువుకునే పిల్లల తండ్లాటనేమో ఇక గిట్ల. ఇప్పుడు మన రాష్ట్రంలో చదువుల సంగతి గిట్లున్నది. శ్రీమాన్ రేవంత్ సార్ వారు ఓట్లప్పుడు చెప్పిన ఉద్దర ముచ్చట్లల్లా ఈ సమగ్ర శిక్ష ఆఫీసర్లను పర్మనెంట్ చేస్తా అనే ముచ్చట కూడా ఉన్నది కదా. ఏడాదైంది రేవంత్ సార్ నోటి నుంచి ఉయ్యలేదు కూయలేదు. 20 రోజుల సంధి రోడ్ల మీదకి వచ్చి నిరసనలు ఎత్తురు. కానీ సారు వారికి మాత్రం అల్లు అర్జున్ కేసు కనబడ్డది గాని ఈ టీచర్ల డిమాండ్ మాత్రం కనవల్లే. ఇంకో దిక్కు పిల్లల చదువులు ఎటుగాకుండా అయిపోయినాయి. వాళ్ళ కాలు గిట్ల పాటలు కైగట్టి మరి బాధలు చెప్పుకుంటురు. అటు టీచర్లకు అటు రేవంత్ సార్కు వీళ్ళ తండ్లాట చెప్పుకుంటురు. మా ఉపాధ్యాయుల కష్టానికి ఫలితం రావాలి, వారికి న్యాయం జరగాలి. ఓ ఉపాధ్యాయులారా, మా ఉపాధ్యాయులారా, ఎంతో మందికి విద్యను నేర్పే ఉపాధ్యాయులారా, మా ఉపాధ్యాయులారా, ఉన్నత స్థాయికి ఎదిగించే ఓ ఉపాధ్యాయులారా, మా ఉపాధ్యాయులారా. చదువుల మంత్రి కూడా మన రేవంత్ సారే కదా. వీళ్ళని ఎందుకు పట్టించుకుంటలేడు కావచ్చు. ఆఫీసర్లు కూడా గొంతమ్మ కోరికలు కూడా ఏం కోరలే. రేవంత్ సార్ చెప్పిన మాటనే నిలబెట్టుకోమంటారు. అసలే జనవరి నెల కూడా వస్తుంది, పరీక్షలు కూడా దగ్గరకు వస్తున్నాయి. కమస్కం పిల్లల కోసమన్నా ముంగడబడి ఏదో ఒకటి ఏ రేవంత్ సారు. ఎవరి మీదనో కోపం ఈ బడి పిల్లల మీద తీసుడెందుకు? అంతే కదా మరి. రేవంత్ రెడ్డి గారు మా ఉపాధ్యాయులతో చర్చించాలి, మా ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి. లంచం లంచం లంచం. ఎందుకు లంచం? ఏమిటికి లంచం? ఎందుకు ఇయ్యాలి లంచం? ఎందుకు తీసుకోవాలి లంచం? షీ, ఈ లంచాలు పాడు అను. వాళ్ళ చేతులకు చీమలు ఉట్ట, వాళ్ళ చిన్న మెదుడు చితికి పోను. అసలు నన్ను అడిగితే లంచం తీసుకునేటోళ్ళు బేకారంటే బేకారే. అసలు గట్ల మంది సొమ్ము తిని ఏం బాగుపడతారోల్లా? అట్లా లంచాలు తీసుకుంటే ఇంట్లో ఏమన్నా బరకతు ఉంటుందా? అరే పైసలేమన్నా ముల్లెగట్టుకొని పోతారా? నెత్తి మీద పోసుకుంటారా? తక్కువ రావడెత్తు. ఇంకా నాకు చాలా మాటలు వస్తున్నాయి కానీ ఓర్చుకుంటున్నా. సరే కానీ మీరైతే ఈ ముచ్చట చూడుర్రి. నాకు బీపీ పెరిగింది, మంచినీళ్ళు తాగత కానీ. ఈసారు మన కర్నగర్ జిల్లా శంకరపట్నం డిప్యూటీ తహసీల్దారు మల్లేశన్ సార్ అన్నట్టు అగో కుర్చీలో కూర్చొని బీరిపై చూస్తుండు కదా. ఏం కష్టం వచ్చిందే, కన్నీళ్ళకే కన్నీరచ్చే, కష్టాలకే కష్టం వచ్చే. ఈ పాట వెనకకెళ్ళేసుడు ఒకటే తక్కువ ఉన్నది. ఇంతకు సార్ వారిట్లా ముఖం ఎందుకు మార్చుకున్నాడంటే ఆఫీసులో లంచం తీసుకొని ఏసీ బోర్లకు అడ్డంగా దొరకపోయిండు. పాపం ఇంకా షాకుల్నే ఉన్నట్టున్నది. మల్లేష్ సారు, ఓ మల్లేష్ సారు, జర నవ్వరాదు. ఇంకేం నవ్వుతాడు పాటు. నవీన్ రావు అనేటైనా భూమికి నాలా కన్వర్షన్ చేయాలనని సారుకు దరఖాస్తు వేసుకున్నాడట. సారేమో నాకేంటి, ఆహా నాకేటి అనుకుంటున్నాడట. నీకు బేడీలు అనుకుంటే సార్లు వచ్చిర్రు. ఆ సార్ కథ గట్లున్నదా? ఇక ఇప్పుడు కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల ఆఫీస్కు రారి. అగో ఈడ కూడా ఇంకోసారు ఏదో దివాలా తీసిన లెక్కనే కూర్చున్నాడు కదా. ముంగట 500 నోట్లున్నాయి. సినిమా సమజయ ఉంటది మీకు. ఈ సార్ వారు కూడా లంచం లంచం లంచం, పైసల్ పైసల్ పైసలు అనుకుంటా కలవరిచ్చిండు. నీ కలవరింత పాడుగానని ఈయనను పట్టించిరి. అగో ఎందుకు సిగ్గుపడుతుర్రు? ఇప్పుడెందుకు ముఖాలు మార్చుకున్నారు? పైసలు అడిగినప్పుడు లేదా ఈ తెలివి? ఈ లంచాల కగ్గి పెట్ట. అరే పని చేయమంటే పైసల కోసం పీక్క తినడేంది? సర్కారు జీతం ఇయ్యనయ్యబట్టే ఇంకా ఎందుకు ఆపచ్చా? ఇప్పుడు చూడు వీళ్ళు ఏవట్టి వీళ్ళ ఇంట్లో ఇజ్జత్ కూడా పోయినట్టేనా కాదా? అయితే మీరు రైలు ప్రయాణాలు చేస్తారా అనోళ్ళా? నేనైతే మా ఊరికి రైలు బండికే పోతా. అప్పుడప్పుడు రైలు బండ్లను కూడా చిత్ర విచిత్రాలు కనబడతాయి నాకు. టికెట్ తీసుకోకుండా కూడా కొందరు ఎక్కుతారోళ్ళా.
టికెట్ కలెక్టర్ అత్తాండంటే చాలు వాళ్ళ ముఖాలు చూడాలే. ఈ డబ్బా నుంచి ఆ డబ్బాకు, ఆ డబ్బా నుంచి ఈ డబ్బాకు తాపకోసారి మారుతూనే ఉంటారు. ఇక జనాల జాకునుడు మత్పరించుడు నాకైతే వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే నవ్వే వస్తుంది అదేందో. అయితే ఇక టికెట్ కలెక్టర్లు కూడా టికెట్ లేని వాళ్ళకు కూడా ఉత్తగానే దొరకబడతారు. దొరికినోడు ఒప్పుకోవచ్చు కదా. రన్నింగ్లు ఎక్కినా వచ్చే స్టేషన్లోనే దిగుతా అన్న మా ఊళ్ళు ఇంకో డబ్బాలు ఉన్నారు. ఇగో గిసొంటి పంచాయతీలు నడుస్తుంటాయి. సరే ఎవరెంత చెప్పినా టికెట్ లేని ప్రయాణం నేరమే, తప్పే. కానీ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తానులంటే వాళ్ళు ఎంత అవస్థలో ఉన్నారో కదా అని కూడా అనిపిస్తుంది నాకు. ఇదంతా ఎందుకు తీసినయ్యా అంటే పారి మనంగా రైలు బండిలు ఏమందో చూద్దాం గాని. ఈడ రైలు బండి ఆగింది కదా, పయ్యల కాడ చూడుండ్రి, ఆయనతో భయపడేరు. అబ్బరే బిడ్డ, ఇగో గిట్లెళ్ళిండేంది మనిషి. ఇంతకు ఈయన రైళ్ల పని చేసే కూలైనే అని అనుకోగల్లా. ప్యాసింజరు దొంగ బండి ఎక్కిండు అంటే టికెట్ తీసుకోలే, పైసలు లేవట. కానీ ఊరికి పోవాలే, డబ్బలెక్కుతనేమో టికెట్ కలర్ దొరకబడతాడు. అందుకే ఇగో ఇట్లా రైలు కిందికి పోయి పయ్యల మధ్యలో వండుకున్నాడు. ఇక ఇట్లా ఒకటి కాదు రెండు కాదు 250 కిలోమీటర్లు ప్రయాణం చేసిండోళ్ళు. అరే అసలు ఏంది ఇది, 250 కిలోమీటర్లు ఇగో ఇట్లా పయ్యల నడమ ప్రయాణం చేసిండంటే ఎంత అవస్థ ఇది, ఎంత తన్లాట. టికెట్ కొనుక్కొని ఊరికి పోయేందుకు కూడా పైసలు లేవంటే నాకైతే పాపం అనిపిస్తున్నదల్లా ఈ పిల్లగాని అవస్థ చూస్తుంటే. మోదీ సారు చూస్తున్నావా సారు, ఇది అసలైన మన భారతదేశం. వందే భారత్ బండ్లకు తాపకోపారి జెండా ఊపిడేగా సారు. గిట్ల గరీబోల దిక్కు కూడా నజరెయ్యి టికెట్కు పైసలు లేక పానాలను రైలు పయ్యల కాడ పెట్టి మరీ ప్రయాణం చేసిండంటే నాకు ఈయన చూస్తే ఓ దిక్కు బాధ అనిపిస్తున్నది, ఇంకో దిక్కు ఆ గుండె ధైర్యానికి మెచ్చుకోబుదైతుంది. చందన వారు వందనాలతో అందిస్తున్న ఆఫర్, బొమ్మన వారు బాయ్ బాయ్ అనుకుంటా ఇస్తున్న బంపర్ ఆఫర్. రండమ్మా రండి, చీరల మీద 50% డిస్కౌంట్, జాకెట్ల మీద 20% డిస్కౌంట్, 10,000 రూపాయలు బిల్లు చేస్తే థమ్స్ అప్ ఫ్రీ. ఇగో గిసోంటి ఆఫర్లు ఉంటాయి కదా వాళ్ళ బట్టల షాప్లా, అదేందో మనోళ్ళకి ఆఫర్ అంటే చాలు పానం జర కొట్టుకున్నట్టు అవుతుంది. అవసరం లేకుండా ఆఫర్లో ఏదో ఒకటి కొనబుద్ధి అవుతుంది. అసోంటిది గీ బంపర్ ఆఫర్ కాదు, థండర్ ఆఫర్ చూస్తే ఇంకేం చేస్తారు చూడరు మీరైతే. రెడీ 1 2 3 దోస్కపోర్రో. సత్తర్ర నాయన, ఈ ఆగవేందంటే ఒక బట్టలు తుకిన పొడు కొత్తగా షాప్ ఓపెనింగ్ చేసిండు. వాడు ఒక ఆఫర్ పెట్టిండు. ఆఫర్ అంటే సగం రేటుకి అమ్ముడు కాదు, మా షాపుకు రారి దొరికినట్టు ఎత్తుకపోరి అనే ఆఫర్ అట. ఇక ఆగుతారా మరి జనాలు, షాపు తెరువ ఆలస్యం. ఇక చూడురిగా పుష్ప టాక్సులు కదా జరిగినట్టు బట్టల మీద ఎగబడ్డరు. తొక్కిసలు ఆటలు అయినాయి, 5-6 దెబ్బలు కూడా తాకినాయి. షాప్ అంతా ఖాళీగా పడడానికి నిమిషం కూడా పట్టలే. ఖాళీ 30 సెకండ్లలోనే అంత లూటీ చేసుకుని మావైపోయారు జనాలు అన్నట్టు. ఇట్లా బట్టలు ఎత్తుకపోయినోళ్ళు మనోళ్ళు అనుకునేరు. కాదు, ఆస్ట్రేలియాలో ఉన్నట అక్కడ దుకాణంలా ఎత్తుకపోయి ఆఫర్ పెడితే కళ్ళు ముషి దర్శనంతల్లా గిట్ల పోతాను చేసిరు. ఏ మాట కామాటేనోళ్ళ పుక్కట్ల కత్తే పానాలకు తెగించి మరి దక్కించుకున్నాడు. దునియా అంతటి ఉన్నది పోర్రి. అంటే లోకంలో ఏ మూలకువో మనుషుల మీద ఒక్క తీర్లనే ఉంటాయి అన్నట్టు. ఇక లాస్ట్ బ్రేక్ కూడా అయిపోయింది కదా, ఇంకెన్ని ముచ్చట్లు ఉన్నాయి డబ్బు నరుచుకుందాం రారి. వామ్మో, 1 2 3 4 5 6 ఏంది ఇది 10 20 30. ఇక లెక్కబెట్టుడు నాతోని కాదు, మొత్తం దగ్గర 1000 కార్లు ఇరుక్కవైనాయి. ట్రాఫిక్ జాము. అటు హిమాచల్ ప్రదేశ్ కాశ్మీర్ దిక్కు బాగా మంచు పడుతున్నది కదా. ఇక మనాలిలా ఏడ చూడు బరఫు గడ్డలే, ఎటు చూడు మంచు వాననే. ఇక ఇంకేమున్నది, జనాలు ఊకుంటారా? అసలే కొత్త ఏడాది వస్తాంది. ఇక ఈ ఏడాదిని ఇట్లా మంచుల జరుపుకునేందుకు మనాలి తవ్వబట్టిర్రు. ఇక ఇట్లా ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది. కార్లు ముంగిటికి పోవడం లేదు, వెనక గదులు లేదు, ఆగమాగం చందన. ఇక సందు కార్లు దిగి మరీ ఎంజాయ్ చేస్తాన్రులో. ఇక ఇప్పుడు కాశ్మీర్ దిక్కు చూడుండ్రల్లా
ఎటు చూడు మంచే. ఇగో ఇంటి ముంగట పెట్టిన కార్లు కూడా మంచులనే మునిగిపోయినాయి. ఇగో ఇది కారే, తొవ్వలేవో కొండలేవో ఏర్పడకుండానే అయింది. చాలా మట్టుకు తొవ్వలు బంద్ అయిపోయినాయి. అందుకే ఇగో ఇట్లా జేసీబీలతోని బరఫ్ను తీసేసి తొవ్వ సాఫ్ చేస్తాన్రు. నిజంగా కాశ్మీర్ చూడని వల్ల ఎంత అందంగా కనబడుతుందో. చెట్టు పుట్ట ఇండ్లు రోడ్లు ఆఖరికి కార్లు బస్సులు కూడా మంచిగా కలిసిపోయినాయి, మురిపెంగా కనబడుతున్నాయి. ఇక జనాలు ఎక్కడెక్కడోళ్ళు వచ్చి ఇగో వీటిని చూసుకుంటా మురిసి ముప్పందం అయ్యిర్రు. ఇక ఈ బరఫుల్ని ఆడుకుంటా పాడుకుంటా సంబరపడతాన్రు. అగో కానీ ఏ మాటకు ఆ మాటేనోళ్ళ మనకి చలికాలంలో ముత్తంత చలి పెడితేనే షెట్టర్ల మీద షెట్టర్లు షెద్దర్ల మీద షెద్దర్లు కప్పుకుంటాము. మరి ఇటు హిమాచల్ ప్రదేశ్ కాశ్మీర్ జనాలు ఈ మంచులనే ఉంటున్నారు, మంచులనే తిరుగుతున్నారు. మంచుల నడుచుకుంటేనే కొలువులకు పోతాన్రు. మరి వీళ్ళు ఎట్లుంటున్నారు కావచ్చు, ఈ మంచులో ఉండి ఉండి బాగా అలవాటైనట్టున్నది కదా. అబ్బర్ బిడ్డ, ఒక ముచ్చట అప్పటిసింది శబ్దాం 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 అని అనుకుంటానా, కానీ ఈ మాటలలో పడి ఆత్మర్శన. ఇగో ఇప్పుడు మళ్ళా బతికొచ్చింది. అవుగానన్నా టైం ఉన్నదే, ఇక 2 నిమిషాలు ఉన్నదా? ఇక 2 నిమిషాలు మనం ఎందుకు ఇడిసి పెట్టాలోల్లా పారి. మరి నేను మర్చిపోయిన ఆ ముచ్చట ఏందో టీవీ వెనుకకు పోయి మరి చెప్తా. పని నడుచుకుందాం. గిదే ముచ్చట నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల అమరాబాద్ జంగలాగో పోతుంది చూడు. వామ్మో, సేమ్ బాలకృష్ణ లెక్కనే పోతుంది కదా. అయితే జీపుల సఫారీ చేస్తాండ్లు. అంతల్నే పొలాలకు ఎదురుపడ్డది. ఇంకేమున్నది, ఓ దిక్కు పానం గజ్జు గజ్జుమనుడు, ఇంకో దిక్కు ఫోటోలు తీసుకోవాలని ఆపచ్చ. అగజూడు కుక్కలు పిల్లులు తిరిగినట్టు ఎట్లా తిరుగుతుందో. మొత్తానికి ఈ పులి మంచిది ఉన్నట్టున్నది. వీళ్ళు నన్ను చూసేందుకు పైసలు పెట్టి మరి వచ్చారు కదా అనుకున్నట్టున్నది. జరసేపు ఇట్లా ఫ్యాషన్ షో చేసినట్టు చేసి దాంతో అది పోయింది. గిబుల్లా గియాల్టీ ధూమ్ దా ముచ్చట్లు మంచిగున్నాయి కదా, మస్తుగా చెప్పిన కదా. ఇక మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు, చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే.